హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ని తయారు చేస్తున్నాను. ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ద స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాబట్టి ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. కొన్ని డిస్కస్ చేసాము. ఈరోజు క్లాస్లో మరికొన్ని ప్రిపోజిషన్స్ గురించి మనము చూద్దాం. ఈరోజు క్లాస్లో ప్రిపోజిషన్ ఇన్ అనే ప్రిపోజిషన్ని ఏ సిచ్యుయేషన్స్లో వాడాలో మనము చూద్దాం. కాబట్టి కొన్ని కీ పాయింట్స్ ఆల్రెడీ నేను ముందుగానే రాశాను. ఎందుకంటే ఇవన్నీ రాస్తూ చెప్పడం వల్ల చాలా సమయం ఎక్కువ అవుతుంది కనుక to make the video short and sweet, I already wrote the key points in this video. So follow me so that you will understand more and you can apply it in your daily life, and also you can recognize the prepositions in the exam also. So let us go into the video. సో ఈరోజు ప్రిపోజిషన్ ఇన్ గురించి మనం తెలుసుకుందాం. కనుక ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడెప్పుడు వాడాలనే సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఒక సంఘటన జరిగిన కొన్ని మంత్స్, ఇయర్స్, సీజన్స్ ముందు ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ మనం వాడాల్సి ఉంటుంది. కనుక మంత్స్ అంటే నెలలు, సంవత్సరాలు, తర్వాత కాలాల ముందు మనం ఏం వాడాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. కనుక ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. ఇన్ 1992, తర్వాత అది ఇయర్. ఇన్ జూలై, ఇదేంటండి? మంత్. తర్వాత ఇన్ సమ్మర్, ఇదేంటి? సీజన్. కాబట్టి సీజన్స్కి ముందు ఇన్ వాడాం, ఇయర్స్కి ముందు ఇన్ వాడాము, మంత్స్కి ముందు కూడా మనం ఏం వాడాము? ఇన్ వాడాం. ఈ విధంగా మనము జాగ్రత్తగా యూజ్ చేయాలి. తర్వాత సెకండ్ పాయింట్, ఏమైనా కంట్రీస్ వచ్చినప్పుడు, స్టేట్స్, సిటీస్ వచ్చినప్పుడు వాటి ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాల్సి ఉంటుంది. దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు ముందు మనము ఇన్ వాడాలి. చూడండి, ఇన్ ఇండియా. ఇండియా అనేది ఒక కంట్రీ. ఇండియా ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాం. తర్వాత స్టేట్ చూస్తే ఇన్ చెన్నై అనేది ఒక స్టేట్. ఆ స్టేట్ ముందు కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాం. తర్వాత ఇన్ గోవా అనేది ఒక సిటీ. కనుక దాని ముందు మనం ఏం వాడాము? ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడాము. ఈ విధంగా కంట్రీస్ ముందు, స్టేట్స్ ముందు, సిటీల ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని మనం వాడాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఫిజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇన్ వాడాలి. కనుక ఫిజికల్ కండిషన్స్ అంటే ఏంటండి? భౌతికమైన పరిసరాలు ఆ సెంటెన్స్లో కానీ మనం ఉంటే అటువంటి టైంలో మనము ఇన్ని రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఇన్ ద సన్షైన్ అనేది ఒక ఫిజికల్ కండిషన్. కనుక దానికి ముందు మనం ఏం వాడాం? ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడాం. తర్వాత ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్ అనేది ఒక ఫిజికల్ కండిషన్. దాని ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ మనము వాడాం. తర్వాత చూస్తే ఇన్ ద పోవర్టీ, సో దే ఆర్ ఇన్ ద పోవర్టీ. కనుక వారు పోవర్టీ అనేటటువంటి ఫిజికల్ కండిషన్లో ఉన్నారు, వారు పేదరికంలో ఉన్నారు. కనుక ఇటువంటి సందర్భాల్లో మనము ఇన్ వాడతాం. ఇన్ శారో అని కూడా మనం రాయొచ్చు. బాధలో ఉన్నాడు, ఫిజికల్ కండిషన్ అది. దే ఆర్ ఇన్ ద డిఫికల్ట్ కండిషన్. కనుక అంటే రాయటానికి ప్లేస్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను. దే ఆర్ ఇన్ ద డిఫికల్టీస్ అనేది ఒక ఫిజికల్ కండిషన్. కనుక రాద్దాం. లేదంటే ఇన్ ద డిఫికల్టీస్ అనేది ఒక ఫిజికల్ కండిషన్. అటువంటి టైంలో మనము ఏం రాయాలి చెప్పండి? ఇన్ అనే ప్రిపోజిషన్స్ మనము రాయాల్సి ఉంటుంది. తర్వాత మనం చూస్తే డ్రెస్సెస్ అంటే మనం బట్టలు వేసుకుంటాం కదా, కనుక డ్రెస్సెస్ ముందు మనము ఇన్ వాడాల్సి ఉంటుంది. సో వి ఆల్ నో సమంత. So Samantha, what she was doing? Samantha
attended for the shop opening. Samantha attended for the shop opening. See, in blue saree. కనుక సారీ అనేది ఏంటి? ఒక డ్రెస్ లేదా ఒక క్లాత్. ఆ క్లాత్ అటువంటి సందర్భంలో మనము ఇన్ అనే ప్రిపోజిషన్ మనం వాడాల్సి ఉంటుంది. సో లిజనర్స్ జాగ్రత్తగా వినండి, దాన్ని బట్టి మీకు బాగా అర్థమవుతుంది. వీడియో కూడా అనేక మందికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం చూస్తే బిల్డింగ్ షేప్లో ఉన్న అమరిక ముందు మనము ఇన్ వాడాలి. కనుక బిల్డింగ్ షేప్లో ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సి James is working in the bank. James is working in the bank, or James is working in the school. So somebody is working in the hospital. కనుక ఇదేంటి? బ్యాంక్ అనేది ఒక బిల్డింగ్ షేప్లో ఉన్న అమరిక. కనుక అటువంటి టైమ్స్లో మనము ఏంటి వాడతాము? ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాము. ఇంకో షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్. హాస్పిటల్ ఈజ్ ఎ బిల్డింగ్. కనుక అటువంటి బిల్డింగ్స్ గట్టి వచ్చినప్పుడు మనము దాంట్లో ముందు మనం ఇన్ వాడాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత లాస్ట్ పాయింట్, ప్రిపోజిషన్స్లో ఈ క్రింది ఎక్స్ప్రెషన్స్ ముందు కూడా మనము ఏంటంటే ఇన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, మనము చాలా చూడండి, ఇన్ ద మార్నింగ్ కనుక ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ముందు మనం ఏం వాడాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. అదేవిధంగా ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఇన్ ద నైట్ ఈ ఎక్స్ప్రెషన్స్ ముందు మనము ఇన్ వాడాలి. తర్వాత ఇంకా మనము చూస్తే మనము ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, కనుక ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు మనం ఇలా చెప్తాం, ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళకి స్పీక్ విత్ ఇంగ్లీష్ కాదు, స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మనం ఏం చేయాలి? ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. కనుక మరొకసారి మీ అందరికీ, వ్యూవర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా ఈ యొక్క వీడియో అనేక మందికి రీచ్ అయ్యే అవకాశము ఉంటుంది. సో ఇన్ అనే ప్రిపోజిషన్ మనం కంప్లీట్ చేసాం. తర్వాత ఇదే వీడియోలో ఇంకొక ప్రిపోజిషన్ గురించి మనము తెలుసుకుందాం. ప్రిపోజిషన్ ఆన్. చెప్పండి, వాట్ ఈస్ ద ప్రిపోజిషన్ నౌ? ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూస్తే ఇక్కడ చూడండి, ఆన్ అనే ప్రిపోజిషన్ మనము వీక్స్, వారాలు, డేట్స్, తేదీలు, స్పెషల్ డేట్స్. కనుక స్పెషల్ డేట్స్ ఉంటాయి కదా, మ్యారేజ్ డే, బర్త్డే, కనుక అటువంటి డేస్ వచ్చినప్పుడు మనము ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ని వాడాల్సి ఉంటుంది. కనుక ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఆన్ సండే ఈజ్ ఏ డే ఆఫ్ ద వీక్. కాబట్టి అక్కడ మనము ఏం చేసాము? ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడాం. ఆన్ 5th September. కనుక ఇక్కడ స్పెషల్ డేట్, ఇది టీచర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 5th September కదండి. కాబట్టి ఇక్కడ ఆన్ 5th September అని నేను రాశాను. కనుక ఇంకా మనం చూస్తే ఆన్ 22nd March. కనుక March 22nd. కనుక ఇక్కడ ఏంటి? ఇది డేట్ ముందు ఆన్ వాడాలి. సో ఇక్కడ మనకి 22nd March సెలబ్రేటెడ్ యాజ్ ఏ వరల్డ్ వాటర్ డే. అదొక ఇన్ఫర్మేషన్ మీకోసం. కాబట్టి ఇక్కడ వీక్స్ వచ్చినప్పుడు, డేట్స్ వచ్చినప్పుడు, స్పెషల్ డేట్స్ వచ్చినప్పుడు మనము ప్రిపోజిషన్ ఆన్ని వాడాల్సి ఉంటుంది. ఆన్ మై బర్త్డే, ఆ విధంగా ఆన్ 14th April, ఓకే, ఆన్ సాటర్డే, అటువంటి విధంగా మనము ప్రిపోజిషన్ని వీక్స్, డేట్స్, స్పెషల్ డేట్స్ ముందు ఆన్ వాడతాము. తర్వాత ఇంకా చూస్తే నెక్స్ట్ పాయింట్, ఆన్ని ఫ్లాట్ సర్ఫేజెస్ ముందు వాడాలి. ఫ్లాట్ సర్ఫేజెస్ అంటే ఏంటండి?
తెలుసు కదా, ఫ్లాట్ అంటే చదునుగా ఉండేటటువంటి ప్రాంతం. కనుక అటువంటి చూడండి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రాస్తాను, మీకు అర్థమవుతుంది. సో హీ సాట్ ఆన్ ద బెంచ్. సో బెంచ్ ఈజ్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ ఆబ్జెక్ట్. కనుక అక్కడ మనం ఏం చేస్తాము, ఆన్ వాడాము. ఓకేనా. తర్వాత ఈ పక్కన రాస్తాను, హీ sat on the stool. He sat on the stool. Stool is also a flat surface object. Kabatti we need to use on before the flat surface objects. So this is the second point on the preposition on. So let me tell the third point. On అనేది మెంబర్షిప్ ని తెలియజేస్తుంది. దేని తెలియజేస్తుంది చెప్పండి, మెంబర్షిప్. కనుక చూడండి, ఇక్కడ మనం చూస్తే మై brother is on English community. కనుక ఇక్కడ మెంబర్షిప్, ఒక ఇంగ్లీష్ కమ్యూనిటీలో మా బ్రదర్ ఒక పార్ట్గా ఉన్నాడు. కనుక ఇక్కడ ఆన్ అనమాట. కనుక సమ్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి అనుకుందాం. కనుక మై సిస్టర్ ఈజ్ ఆన్ డిఎస్సి కమ్యూనిటీ. కనుక ఇంకేదైనా మై ఫాదర్ ఈజ్ ఆన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. అర్థమైందా? ఇన్ కాదండి, ఆన్. జాగ్రత్తగా ఇన్ అనేస్తూ ఉంటాం, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ కాబట్టి ఆన్ అనేది మెంబర్షిప్ని తెలియజేస్తుంది. అటువంటి సందర్భాల్లో మనము ఆన్ని ఉపయోగిస్తాం. ఓకే. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇక్కడ మనం చూస్తే టాప్లెస్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటి ముందు లేదా జంతు ప్రయాణ సాధనాల ముందు మనము ఆన్ వాడతాం అనమాట. టాప్లెస్ వెహికల్స్ మనకు తెలుసు, జీప్, బైక్ అనేది ఏంటండి, ఒక టాప్లెస్ వెహికల్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏమని రాయొచ్చు, ఆన్ బైక్ ఈజ్ ఏ టాప్లెస్ వెహికల్. కాబట్టి బైక్, ఆన్ బైక్. తర్వాత ఇంకా మనం రాద్దాం, చూడండి, ఆన్ బైస్కిల్ ఈజ్ ఆల్సో ఏ టాప్లెస్ వెహికల్. కాబట్టి టాప్లెస్ వెహికల్స్ ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. మెంబర్షిప్కి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఫ్లాట్ సర్ఫేస్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. వీక్స్, డేట్స్, స్పెషల్ డేట్స్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ మనము వాడతాం. సో లెట్ మీ రైట్ a few more examples so that you will understand. So they are going on bullock cart. సో బుల్లెక్ కార్ట్ ఈజ్ ఎద్దుల బండి అనేది ఏంటి, జంతు ప్రయాణ సాధనం. కనుక దాని ముందు మనం ఆన్ వాడాం. సో మనం ఏదైనా పార్క్కి వెళ్ళినప్పుడు ఏనుగులు లేదా గుర్రాలను ఎక్కుతూ ఉంటాం కదా, కాబట్టి ఆన్ ఎలిఫెంట్. సో జంతువుల మీద ఎక్కిన, ఐ వాజ్ ఆన్, లేదంటే ఆన్ హార్స్, ఆ విధంగా మనము వ్రాయచ్చు. ఓకే. సో ఐ థింక్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ వెల్. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. కమ్యూనికేషన్ సాధనాల ముందు ఆన్ని వాడాలి. కమ్యూనికేషన్ సాధనాలు ఏంటండి, సో మొబైల్ ఈజ్ అన్ కమ్యూనికేషన్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ మనము ఆన్ మొబైల్, ఇన్ మొబైల్ కాదు, ఆన్ మొబైల్. ఓకే. మై బ్రదర్ ఈజ్ టాకింగ్ ఆన్ మొబైల్, కాబట్టి ఆన్ మొబైల్. నెక్స్ట్, ఆన్ టెలిఫోన్, హీ ఈజ్ ఆన్ ద టెలిఫోన్ is a communication object. Okay, so we have to use on before telephone. Next one more point. Okay, I am listening to the news on radio. Okay, in radio కాదండి, I am in radio అంటే తప్పు అయిపోద్ది, on radio. Okay, so on the screen, కనుక ఆన్ స్క్రీన్ అనేది మనకు తెలుసు కదా, స్క్రీన్ మీద కనిపించడం. ఓకే, హీ వాజ్ ఆన్ ద స్క్రీన్ అనమాట. అంటే తర్వాత ఆన్ టెలివిజన్. ఓకే. సో ఇటువంటి సందర్భాల్లో కమ్యూనికేషన్ సాధనాలు ఏమైనా వచ్చినప్పుడు మనము ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్స్ని వాడతాం. కనుక ప్రిపోజిషన్ ఆన్లో లాస్ట్ పాయింట్ చూడండి. ఈ క్రింది ఎక్స్ప్రెషన్స్, నేను ప్రతిసారి ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను, మీరు గమనించాలి. ఈ కింది ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎక్స్ప్రెషన్స్ ముందు మనం తప్పనిసరిగా ఏం వాడాలి, ఆన్ మాత్రమే వాడాలి ఈ ప్రిపోజిషన్కి సంబంధించి.
ఓకే. ఆన్ డ్యూటీ. ఎవరైనా స్కూల్లో ఎవరైనా వచ్చి ఆ మాస్టర్ ఎక్కడికెళ్లారంటే ఆన్ డ్యూటీ. స్కూల్‌కొచ్చారు. హెచ్ఎం గారు ఏదో పని మీద పంపించారు. కాబట్టి ఇక్కడ ఆన్ డ్యూటీ. హి వాజ్ ఆన్ డ్యూటీ. ఓకేనా. మనం ఏదైనా షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు మీరు ఈ వర్డ్ చూస్తూ ఉంటారు. ఆన్ డిస్కౌంట్. డిస్కౌంట్‌లో ఉన్నాయి. అక్కడ కొన్ని వస్తువులు డిస్కౌంట్‌లో ఉన్నాయి. ఆన్ డిస్కౌంట్ అని ఉంటుంది. ఆ డిస్కౌంట్‌లో మనం ఎంతో అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మనం షాపింగ్ చేసి మన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆన్ డ్యూటీ, ఆన్ డిస్కౌంట్, ఆన్ ఫైర్. హీ ఈజ్ ఆన్ ఫైర్ అంటాం కదా. ఆన్ ఫైర్. ఫైర్. ఓకే. నెక్స్ట్ హీ ఈజ్ ఆన్ లీవ్. ఆన్ లీవ్. ఓకే. ఓకే. ఈ విధమైన ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్, షేర్ అండ్ లైక్. So far we discussed the preposition in and preposition on. So in this video only we will see one more preposition, that is by. So preposition by. బై అనే ప్రిపోజిషన్ మనము ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ సిచ్యుయేషన్స్లో వాడతాం అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు చూడండి, బై అనేది నియర్ అనే అర్థంలో వాడతారు. బైను లేదా బైని నియర్ అనే అర్థంలో మనము వాడతాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను. హీ శాట్ బై మీ. హీ శాట్ నియర్ మీ కాదు, హీ శాట్ బై మీ, నా పక్కన కూర్చున్నాడు. నియర్ ఆ విధంగా అనమాట. సో మోడ్స్ ఆఫ్ ట్రావెల్ ముందు బై వాడాలి. మోడ్స్ ఆఫ్ ట్రావెల్ అంటే మనకు తెలుసు, ప్రయాణ సాధనాలు ఉంటాయి కదా. కనుక బై బస్సు, బై కార్, నెక్స్ట్ ఓకే బై ట్రైన్, okay, by van. So these are the means of or modes of travel. So bus, car, train, van, any other vehicle వచ్చింది అనుకోండి, 4-wheeler వెహికల్ లేదంటే అంతకన్నా ఎక్కువ వీల్స్ ఉన్నా పర్వాలేదు, అటువంటి టైంలో మనం బై అనే ప్రిపోజిషన్ని మనము వాడతాం. నియర్గా ఉన్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ని మనం వాడతాం. నెక్స్ట్ మెజర్మెంట్స్ ముందు కూడా ఏం వాడాలి? బై. మెజర్మెంట్స్ అంటే కొలవటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, milk is measured. Milk is measured by the liters. మిల్క్ని దేంట్లో కొలుస్తాం మనము? లీటర్స్లో కొలుస్తాం. మిల్క్ ఈజ్ ఎ లిక్విడ్, సో వీ మెజర్ ద మిల్క్ బై ద లీటర్స్. ఇన్ ద లీటర్స్ కాదు, ఓకేనండి, ఆర్ విత్ ద లీటర్స్, అంతకన్నా కాదు. కాబట్టి వన్ మోర్ పాయింట్ ఇక్కడే రాస్తాను, గమనించండి. Milk is measured by the liters. Next, distance is measured. Distance is measured by the meter. By the meters. మీటర్స్లో మనం డిస్టెన్స్ని కొలుస్తాం. కనుక we have to use by before measurements. Okay. So next point. ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు ఏజెంట్ ముందు బై వాడాలి. ప్యాసివ్ వాయిస్లో ఏజెంట్ అంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ముందు మనము బైని వాడాల్సి ఉంటుంది. సో లెట్ మీ రైట్ ద పాయింట్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెల్. ఓకే. ద పేపర్ వాజ్ ఆన్సర్డ్. The paper was answered by కృప. ఈ పేపర్ని ఎవరు ఆన్సర్ చేశారు? కృప. సో హియర్ కృప ఈజ్ ద ఏజెంట్. కనుక ప్యాసివ్ వాయిస్లో ఈ ఏజెంట్ వచ్చినప్పుడు ఏజెంట్ ముందు ఏం చేస్తాము? బై అనే ప్రిపోజిషన్ మనము వాడతాం. నెక్స్ట్, మీన్స్ ఆఫ్ ఏజెన్సీ ముందు బై వాడాలి. సో వాట్ డూ యూ మీన్ బై మీన్స్ ఆఫ్ ఏజెన్సీ? అంటే దేని ద్వారా పంపబడింది. కానీ కొన్ని వస్తువులను మనం కొన్ని పంపిస్తూ ఉంటాం కదా. కనుక ఇప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకే, మీ ఫాదర్ ఒక మెసేజ్ పంపించారు. ఏంటి మెసేజ్ అనేది దేని ద్వారా వచ్చింది? బై SMS. ఓకే.
సో మనకి ఇంకా చాలా వస్తూ ఉంటాయి. బై కొరియర్ చెప్పండి, కొరియర్స్ అనేవి మనకు వస్తాయి. బై కొరియర్ అనాలి, ఓకేనా. సో యూ రిసీవ్ పోస్ట్, అవును కదా, బై పోస్ట్ అనాలి, బై పోస్ట్. నెక్స్ట్, ఓకేనా. సో నా చిన్నతనంలో మా మాయ గారు నాకు మనీ ఆర్డర్ పంపించేవారు కనుక అలా. అండ్ మనీ ఆర్డర్ అనేది ఏంటి, మీన్స్ ఆఫ్ ఏజెన్సీ. కనుక ఇక్కడ ఏం చూస్తే బై మనీ ఆర్డర్, మనీ ఆర్డర్, ఓకే, ఓకేనా. సో మీన్స్ ఆఫ్ ఏజెన్సీ ముందు మనం ఏం వాడతాం, బైని వాడతాం. సో లెంతీ సెంటెన్సెస్ రాస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా నేను సింపుల్ కట్లో మీకు చెప్తున్నాను. కానీ మీకు చెప్పడానికి నేను చాలా కష్టపడుతూ చెప్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలకించండి, నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బైను, నెక్స్ట్ పాయింట్, బైను వయా అనే అర్థంలో వాడతారు. మీరు ఏదైనా బస్సు చూసారనుకోండి, ఓకేనా, వైజాగ్ నుండి ఒక బస్సు విజయవాడ వెళ్తుంది, వయా రాజమండ్రి అని రాస్తారు. అంటే రాజమండ్రి మీదుగా ఆ బస్సు వెళ్తుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాము, బై అనేటటువంటి ప్రిపోజిషన్ మనము వాడాలి. ఇక్కడ ఒక సెంటెన్స్ మనం రాద్దాం చూడండి. హీ గోస్ టు ఆఫీస్, హీ గోస్ టు ఆఫీస్, ఓకే, బై అవర్ కాలేజ్, ఓకేనా. ఆయన తన ఆఫీస్కి కాలేజ్ మీదుగా వెళ్తాడు, ఓకేనా. కనుక ఇక్కడ ఏం వాడాము, కాలేజ్ మీదుగా, బై. ద బస్ గోస్ టు అరకు వ్యాలీ వయా ఎస్కోటా ఆర్ బై ఎస్కోటా, ఓకే. ద బస్ గోస్ టు అరకు వ్యాలీ బై ఎస్కోటా. ఎస్కోటా మీదుగా వైజాగ్ నుండి బస్సు ఎక్కడికి వెళ్తుంది, అరకు వ్యాలీ వెళ్తుంది, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, కారణాన్ని తెలిపే ఫ్రేజెస్ ముందు మనము బైని వాడతాం. దీనికి సింగిల్ సెంటెన్స్ రాస్తాను, జాగ్రత్తగా చూడండి. కారణాన్ని తెలిపే ఫ్రేజెస్ ముందు, కానీ ఏదో రీజన్స్ ఉంటాయి కదా, ఏదైనా ఎందుకు అలా చేస్తావంటే దీనివల్ల చేస్తానని మనం రీజన్స్ చెప్తాం. కనుక ఇక్కడ మనం చూస్తే చూడండి, బై హిస్ రెక్లెస్నెస్, బై హిస్ రెక్లెస్నెస్ అంటే రెక్లెస్నెస్ వలన, అంటే రెక్లెస్నెస్ అనేది ఒక కారణం, ఓకేనా. బై హిస్ రెక్లెస్నెస్, ఓకేనా. హీ కాజ్డ్ యాక్సిడెంట్, హీ కాజ్డ్ ద యాక్సిడెంట్, ఓకేనా. కాజ్డ్ అంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, దేనివల్ల జరిగింది, బై హిస్ రెక్లెస్నెస్, ఓకేనండి. కనుక ఇది బై అనే ప్రిపోజిషన్, బై నియర్ అనే అర్థంలో వాడతాము. మోడ్స్ ఆఫ్ ట్రావెల్ ముందు బై వాడతాము, మెజర్మెంట్స్ ముందు బై వాడతాము, ప్యాసివ్ వాయిస్లో ఏజెంట్ ముందు మనము బై వాడతాము, మీన్స్ ఆఫ్ ఏజెన్సీ ముందు బై వాడతాము. బైను వయా అనే అర్థంలో వాడాలి, కారణాన్ని తెలిపే ఫ్రేజెస్ ముందు కూడా బైని వాడాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, comment, share. Thank you so much. Thank you all.